క్రెడిట్ కార్డు మోసాలు వేగంగా పెరుగుతూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అమాయకుల నుంచి డబ్బులు కొట్టేసేలా కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు. ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్లు, యూపీఐ, క్యూఆర్ స్కామ్లు, రివార్డ్ పాయింట్ మోసాలు, మాల్వేర్ యాప్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సైబర్ మోసగాళ్లు ఫిషింగ్ లింకులు, నకిలీ వెబ్ పేజీలు, ఈమెయిల్, ఎస్ఎంఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా నకిలీ పేమెంట్ పేజీల లింకులు పంపి క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీలను సేకరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ నేరగాళ్లు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ల నుంచి కాల్స్ చేసి సోషల్ మీడియా, గూగుల్ లేదా క్లాసిఫైడ్ వెబ్సైట్లలో ఫేక్ హెల్ప్ లైన్ నెంబర్లు ఉంచి బాధితులను మోసానికి గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు సంబంధించిన క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ చేయడంతో పాటు బ్యాంక్ అధికారులమని నటిస్తూ ఫోన్ చేసి లిమిట్ పెంచుతామంటూ కార్డ్ డీటెయిల్స్, ఓటీపీలు లేదా రిమోట్ యాక్సెస్ యాప్ డౌన్లోడ్ చేయమంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తర్వాత క్రెడిట్ కార్డును ఆన్లైన్ పద్ధతిలో ఉపయోగించి క్రెడిట్ లిమిట్ పెంచుకొని డబ్బులను కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ నేరగాళ్లు మాల్వేర్ యాప్స్, ఏపీకే ఫైల్స్ ఆధారంగా అనధికారిక యాప్స్ ద్వారా మొబైల్లోకి చొరబడి ఓటీపీలు, కార్డు సమాచారాన్ని దొంగలిస్తున్నారు. తరువాత సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఉద్యోగులుగా నటించి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు మీద ఉండే సివివి నెంబర్తో పాటు ఓటీపీ వంటి సున్నితమైన వివరాలు అడుగుతున్నారు. తరువాత కార్డు స్కిమ్మింగ్ క్లోన్ ఏటీఎంలు లేదా పీఓఎస్ మిషన్ల దగ్గర కార్డు డేటాను కాపీ చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా రివార్డ్, క్యాష్ బ్యాక్ స్కామ్ల పేరిట క్రెడిట్ కార్డు వివరాలు తీసుకుని సిమ్ స్వాప్ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. క్రెడిట్ కార్డు మోసం జరిగితే వెంటనే బ్యాంక్ అధికారిక నెంబర్ కాల్ చేసి కార్డ్ బ్లాక్ చేయడంతో పాటు ఓటీపీ, పిన్, సివివి, ఫుల్ కార్డ్ నెంబర్ ఎవరితోనూ పంచుకోవద్దన్నారు పోలీసులు. ట్రాన్సాక్షన్ ఫిక్స్ పేరిట యాప్ డౌన్లోడ్ చేయమంటే వెంటనే అలాంటి కాల్ కట్ చేయడంతో పాటు బ్యాంకింగ్, ఈమెయిల్ పాస్వర్డ్లు తరచూ మార్చినట్లయితే సైబర్ నేరగాళ్ల బారి నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అనుమానాస్పద లావాదేవీలపై వెంటనే మోసానికి గురైతే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయాలని చెబుతున్నారు.